మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఒక భారీ సినిమా చేయబోతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ అయితే దాదాపు ముగింపు దశకు కూడా చేరుకుంది. ఇక సెప్టెంబర్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని రాజమౌళి ప్లానింగ్ చేస్తున్నారట. సాధారణంగా రాజమౌళి సినిమా ప్రారంభమవుతుందంటే అంతకు ముందు కొన్ని నెలల నుంచే ఆ సినిమా హీరో బయట కనిపించడం అయితే తగ్గిపోతుంది. హీరో లుక్ అయితే రివీల్ కాకుండా జక్కన్న ప్రతి సినిమాకు జాగ్రత్త పడుతూ ఉంటాడు. కానీ SSMB 29 మూవీలో అయితే మహేష్ బాబు గారికి మాత్రం ఈ కండిషన్స్ అయితే అస్సలే లేవు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు స్వేచ్ఛగా ఫంక్షన్స్ కి బయట అయితే తిరుగుతూ ఉన్నాడు. దాంతో ఇప్పుడు మహేష్ బాబు గారి లుక్స్ కి అయితే ఫ్యాన్స్ అంతా పిచ్చెక్కిపోతున్నారు. లాంగ్ హెయిర్, గుబ్బురు గడ్డం, మీసం కట్టుతో మహేష్ బాబు గారిని అయితే ఇప్పటి వరకు చూడని విధంగా తయారు చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో గట్టిగానే ప్లానింగ్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరు ఊహించిన విధంగా రాజమౌళి అయితే మహేష్ బాబు గారి లుక్ విషయంలో ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం వచ్చింది. ఇప్పుడు మనందరం చూసే మహేష్ బాబు గారి న్యూ లుక్ అయితే నిజమైంది కాదట. సినిమాలో వేరే విధంగా కనిపిస్తాడని కూడా తెలుస్తుంది. జులపాల జుట్టు, గుబురు గడ్డం, మీసం పెంచాక ఆ తర్వాత లుక్ కోసం అయితే విదేశాల నుంచి హెయిర్ స్టైలిస్ట్ ను పిలిపించబోతున్నారు. ఇక ఇప్పుడు మనకు కనిపిస్తున్న లుక్ మీద అయితే ఇతర ఆప్షన్స్ తో వేరే డిజైన్లు తయారు చేయించే పనిలో రాజమౌళి అయితే ఉన్నట్టు సమాచారం వచ్చింది. ఇదంతా ఇప్పట్లో అవ్వదు. ఈజీగా 3 నెలల సమయం అయితే పడుతుంది. అందుకే మహేష్ బాబు గారు ఎలాంటి టెన్షన్ లేకుండా తిరిగేస్తున్నాడట. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు గ్లామరస్ పాత్రలతో మిల్కీ బాయ్ లో మెరిసిపోయే లుక్ లో కనిపించిన మహేష్ బాబు గారు పొడవాటి జుట్టు, గడ్డంతో చూపించడం అనేది ఎలా అనేది జక్కన్న తేల్చుకోవాలి. పొడవాటి గడ్డం మహేష్ బాబు గారికి అయితే సూట్ అవ్వడం లేదని కూడా అంటున్నారు. దీంతో మహేష్ బాబు గారి లుక్ పై మరిన్ని స్కెచ్లు గీస్తున్నారని కూడా తెలుస్తుంది. మొత్తం 8 లుక్స్ అయితే జక్కన్న టీం రెడీ చేసిందని, ఇందులో ఏది ఫైనల్ చేస్తారో ఇంకా డిసైడ్ చేయలేదని ఇండస్ట్రీలో అయితే ప్రచారం అవుతుంది.